అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దేవ్ని. మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను విశాఖపట్నం. ఒకవేళ ఎవరికైనా కోలాన్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందనుకోండి, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్టేజ్లో ఉందో కనుక్కోవడము, దానికి పెట్ సిటీ చేస్తాము, దాని తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడము. సో ట్రీట్మెంట్ వచ్చినప్పటికైతే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 దాకా మొట్టమొదట ఆపరేషన్ చేస్తాం కోలాన్ క్యాన్సర్స్కి. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ వచ్చే స్టేజ్ని బట్టి, ఇప్పుడు స్టేజ్ 2B కానివ్వండి, స్టేజ్ 3 కానివ్వండి, కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది ఒక 6 మాసాలకి. అదే స్టేజ్ 1 కానివ్వండి, స్టేజ్ 2A మనకు అవసరం లేదు. అదేవిధంగా స్టేజ్ 4 అయినట్టయితే మనకి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదంటే ఇమ్యూనోథెరపీ లాంటివి, లేదా టార్గెటెడ్ థెరపీ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. అదే రెక్టల్ క్యాన్సర్స్లో మనకి రేడియేషన్ రోల్ ఎక్కువగా ఉంటుంది. అదే మనకి ఫస్ట్ కీమోథెరపీ, రేడియోథెరపీ కలిసి ఇవ్వడము, తర్వాత మనకి సర్జరీ చేయడము, తర్వాత మళ్ళీ కీమో ఇవ్వడం లాంటివి చేయడం జరుగుతుంది స్టేజ్ని బట్టి. సో ఎసెన్షియల్గా అన్ని స్టేజెస్లోనూ, అన్ని భాగాల్లోనూ అర్లీ స్టేజెస్లో గుర్తించినట్టయితే డెఫినెట్గా మనం క్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ లేట్గా 4వ స్టేజ్ కానివ్వండి, లేదంటే 3Bలో కానివ్వండి, సో క్యూర్ రేట్స్ అన్నది మనకి అసాధ్యం అన్నమాట, అంటే అవ్వదు. కాకపోతే లైఫ్ మనము ఇప్పుడున్న మందుల ద్వారా మనకి లైఫ్ అట్లీస్ట్ ఒక 4 to 5 years ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇది కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి సంబంధించిన విషయాలు. సో మరిన్ని విషయాలు కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి ఎలా అర్లీగా డయాగ్నోస్ చేయాలి, స్క్రీనింగ్ అంటే ఏంటి, సో వాటిని నివారించుకునే పద్ధతులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.